స్టూడెంట్స్ ఈ రోజు మనం 10th క్లాస్ సెకండ్ లాంగ్వేజ్ హిందీలో కవితా పాఠ నుంచి థర్డ్ లెసన్ మనుషుత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనుషుత అంటే మానవత, హ్యూమానిటీ, మానవత్వం. కవితా పాఠ ద్వారా కవి మనకు మానవత, ప్రేమ, దయ, ఏకత, కరుణ, పరోపకార్, ఉదారత అనే సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్ళిపోదాం. మనుషుత అంటే మానవత లేదా హ్యూమానిటీ. फर्स्ट वन चूडंडी. विचारों की मत्य हो ना मृत्यु से डरो कभी मरो परंतु यूं मरो की याद जो करे सभी हुई ना यूं सुमृत्यु तो वृथा मरे वृथा जिए मरा नहीं वही की जो जिया ना आपके लिए वही पशु प्रवृत्ति है कि आप ही चरे वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. ఈ కవిత ద్వారా కవి మనకు ఏం చెప్తున్నారంటే విచారంలోకి మర్త్య హోనా మృత్యుసే డరో కవి. విచారంలో అంటే ఆలోచించుకోండి, ఆలోచించడం అంటే తెలుసుకో, ఒకసారి నువ్వు తెలుసుకో. మర్త్యహో అంటే మరణించేవాడు. మరణం అనేది సంభవిస్తుంది, ప్రతి జీవికి మరణం అనేది సంభవిస్తుంది. అదే విధంగా మనుషులకు కూడా మరణం అనేది సంభవిస్తుంది. ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. అంటే మనకు మరణం అనేది తప్పదు. అలాంటప్పుడు చావుకు ఎప్పుడు కూడా మనము భయపడకూడదు, ఎందుకంటే ఎప్పటికైనా మనము మరణిస్తాము. మరో పరంతు యూ మరోకి యాద్ జో కరే సభి. చనిపోతే మరణం అనేది ఎలా ఉండాలంటే ఏదైనా మంచి పని చేసి చనిపోవాలి. అంటే మరణించిన తర్వాత కూడా అందరూ మనకు గుర్తుంచుకోనేలా మంచి పనులు చేసుకోవాలి. ఉవి నా యూ సుమృత్యుతో వృధా మరే వృధా జీ. మన కోసమే కాకుండా ఇతరులకు కూడా మనము దయ, పరోపకారము, సహానుభూతి లాంటివి చూపించి అందరూ సమానమనే భావంతో ఉంటే మనం మరణించిన తర్వాత కూడా మన మరణం అనేది మంచి మరణం కింద ఉంటుంది. మనం ఎవరికీ ఉపయోగపడకుండా మన స్వార్థం కోసం మన కోసమే మనం జీవిస్తే అలాంటి జీవితము, అలాంటి మరణం అనేది వృధా. జీవించినంత కాలము ఎదుటి వారికి ఉపయోగపడాలి. అంటే మనం మరణించిన తర్వాత అందరూ గుర్తుంచుకునేలా మనం జీవించాలని కవి చెప్తున్నారు. మరా నహి వహీకి జో జియానా ఆప్కే లియే. ఎవరైతే తన కోసం కాకుండా ఇతరుల కోసం కూడా జీవించాడో, అంటే ఇతరులకు సహాయం చేస్తూ అందరూ సమానము అనే సహృదయంతో జీవితాన్ని గడిపినవాడే నిజమైన మనిషి. అతను కలకాలం అందరి మనసులో జీవిస్తూ ఉంటాడు. వహి పశు ప్రవృత్తి హై కి ఆప్ హి చరే. చరణ అంటే మేడం, మేతను మేడం అంటే పశు ప్రవృత్తి. పశు అంటే పశువులు, అంటే జంతువులు. ప్రవృత్తి అంటే స్వభావం. పశువుల స్వభావం ఏంటి? వాటి ఆహారం కోసం అవే పచ్చిక బయటకు వెళ్తే వాటి ఆహారాన్ని అవే సేకరిస్తాయి, ఇతరుల కోసం అవి కష్టపడవు. అంటే జంతువులు తమ కోసమే జీవిస్తాయి. దీన్ని పశు ప్రవృత్తి అంటారు. కానీ నిజమైన మానవత్వం గల మనిషి ఎలా ఉండాలంటే తమ కోసమే, తమ వారి కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా జీవించేవాడే నిజమైన మానవత్వం గల మనిషి అని ఈ పోయంలో చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్ చూడండి. ఉసి ఉదారికి కథ సరస్వతి బఖానతి ఉసి ఉదారసే ధర కృతార్థ భావ మానతి ఉసి ఉదారికి సదా సజీవ కీర్తి పూజతి తథా उसी उदार को समस्त सृष्टि पूजती अखंड आत्मभाव जो असीम विश्व में भरे वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. उसी उदार की कథ. ఉదార్ అంటే దానశీలుడు. అతని యొక్క కథ, ఇంకే కథ సరస్వతి బఖానతి. సరస్వతి అంటే గ్రంథాలు లేదా హిస్టరీ, అలాగే పుస్తకాల్లో ఇలాంటి వారి కథలు ప్రశంసించబడతాయి. అంటే అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు. ఉసి ఉదారసే ధర కృతార్థ భావ మానతి. అలాంటి కైండ్ హార్టెడ్ పర్సన్ కి భూమి కూడా గ్రేట్ఫుల్ గా, అంటే కృతజ్ఞతా భావంతో చూస్తుంది. ఉసి ఉదారికి సదా సజీవ కీర్తి పూజతి. సజీవ్ అంటే బతికి ఉండడం. అతను మరణాంతరం కూడా అందరి మనసుల్లో బ్రతికి ఉంటాడన్నమాట. సజీవుడుగా ఉండి అతని గుణాన్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఉసి ఉదారకు సమస్త సృష్టి పూజతి. అదే విధంగా మొత్తం ప్రపంచం, సృష్టి అంతా కూడా అతన్ని, ఈ దానశీలుణ్ణి, దయాహృదయం గలవాడిని సమస్తం సృష్టి అంతా కూడా పూజిస్తుంది. అఖండ ఆత్మభావ
జో అసీమ విశ్వమే భరే. అఖండ్ అంటే సంపూర్ణమైన, అంటే ఫుల్ఫిల్. ఆత్మభావం అంటే ఆత్మీయత భావం, అందరూ మన వాళ్ళే అనే భావము. అసీమ విశ్వమే భరే. అసీమ్ అంటే అంతులేని, విశ్వం అంటే ప్రపంచము, అంతులేని ఎంటైర్ వరల్డ్ అన్నమాట. సంపూర్ణమైన ఆత్మీయత భావనాన్ని మొత్తం ప్రపంచమంతా నింపినవాడే త్వహి మనుష్య హైకి, అతనే మనుష్య. జో మనుష్యకే లియే మరి. ఎవరైతే ఆత్మీయత భావాన్ని, సంపూర్ణమైన ఆత్మీయత భావాన్ని మొత్తం ప్రపంచం నింపుతాడో అతనే నిజమైన మానవత్వం గల మనిషి. మనుష్య హై కి జో మనుష్యకే లియే మరి. అతనే నిజమైన మనిషి. ఎవరైతే తోటి మనిషి కోసం, ఇతరుల కోసం మరణిస్తాడో అతనే నిజమైన మానవత్వం గల మనిషి. థర్డ్ వన్, क्षुधार्थ रंतिदेव ने दिया करस्थ थाल भी, तथा दधीची ने दिया परार्थ अस्थि जाल भी. उशीनर क्षितीश ने स्वमांस दान भी किया, सहर्ष वीर कर्ण ने शरीर चर्म भी दिया. अनित्य देह के लिए अनादि जीव क्या डरे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. क्षुधार्थ, क्षुधार्थ అంటే ఆకలితో ఉన్న రంతిదేవుడు, దానికి మారుపేరైన రంతిదేవుడు ఒక రాజ్యానికి రాజు అన్నమాట. అతను రాజ్య పరిత్యాగం చేసి అడవుల్లోకి వెళ్లి సన్యాసి జీవితాన్ని గడుపుతుంటాడు. అక్కడ అతను ఏకంగా 48 రోజుల వరకు అతని ఉపవాసం ఉండి 49వ రోజు అతను తినడానికి ఆహారాన్ని వండుకుంటాడు. పళ్ళెంలో ఆహారాన్ని పెట్టుకొని ఆరగించడానికి సిద్ధమవుతుంటే అంతలో ఒక ఆకలితో ఉన్న ఒక పేదవాడు అతని దగ్గరకు వచ్చి, నేను ఆకలితో అలమటిస్తున్నాను, తినడానికి ఏమైనా ఆహారం ఉంటే ఏమని కోరుతాడనమాట. అది విన్న రంతిదేవుడు తను ఆరగించడానికి సిద్ధంగా ఉంచుకున్న ఆహారంలో సగ భాగాన్ని ఆ పేదవాడికి ఇస్తాడు. ఆ పేదవాడు ఆ ఆహారాన్ని తిని తృప్తిగా వెళ్ళిపోతాడు. మిగతా ఆహారాన్ని తిందామని రంతిదేవుడు సిద్ధమవుతుంటే ఇంకా ఇద్దరు పేదవాళ్ళు అక్కడికి వచ్చి, ఆకలితో ఉన్నాము, ఆహారం ఇవ్వమని రంతిదేవుని కోరుకుంటారనమాట. అప్పుడు మిగిలిన ఆహారంలో కొంత భాగాన్ని ఆ వచ్చిన ఇద్దరికి ఆహారం ఇచ్చి వారిని ఆకలిని తీరుస్తాడనమాట. ఇంకా కొంచెమే ఆహారం మిగిలి ఉంటుంది. అది కూడా ఆరగిద్దామని సిద్ధమవుతుండగా అంతలోనే ఒక కుక్క ఆకలితో తన ముందుకు వచ్చి ఆహారం పెట్టమని దీనంగా తన వైపు చూస్తుంది. అప్పుడు ఆ మిగిలిన ఆహారాన్ని కూడా రంతిదేవుడు ఆ కుక్కకు వేసి సంతృప్తి చెందుతాడు. ఇంతలోనే దేవుడు ప్రత్యక్షమై అతని దాన గుణాన్ని మెచ్చుకుంటాడు. అర్థమైంది కదా? ఈ విధంగా తను ఎంత ఆకలిగా ఉన్నా సరే తన ఆహారాన్ని త్యాగం చేశాడు. దధీచి అంటే ఒక మహర్షి పేరు. దేవతలు మరియు ఇంద్రుడు వృత్తాసురుడు అనే రాక్షసుని బారి నుండి తమ ప్రాణాలను కాపాడమని మహావిష్ణువుని కోరుతారు. అప్పుడు మహావిష్ణువు ఏమంటాడంటే, వృత్తాసురుడిని చంపాలంటే దతీజీ యొక్క శరీరంలోని ఎముకలతో తయారు చేసిన ఆయుధం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఈ మాట విన్న దేవతలందరూ కూడా దతీజీ అనే మహర్షి దగ్గరకు వెళ్ళి తమ ప్రాణాలను కాపాడమని కోరుకుంటారన్నమాట. అప్పుడు తమ వల్ల దేవతలకు మేలు జరుగుతుందని అనుకున్న దతీజీ తమ ప్రాణాన్ని త్యాగం చేసి తన శరీరంలోని ఎముకలను కూడా దానం చేస్తాడు. అదే విధంగా నెక్స్ట్ ఉషీనర్ అంటే శిబి చక్రవర్తి గొప్ప దాత, దయాగుణం గల చక్రవర్తి అనమాట. ఇతడు ఉషీనరుడు అనే మహారాజు కుమారుడు. ఒకసారి శిబి చక్రవర్తి భృగుతంగా పర్వతం మీద పెద్ద ఎత్తున యజ్ఞం చేస్తుంటాడు. ఎందరో మహర్షులు ఆ యజ్ఞానికి హాజరయ్యారు. అందరికీ అతను ఘనంగా మర్యాదలు చేస్తాడు. ఎంతో మంది మహర్షులు వస్తారు, యజ్ఞం చేస్తుంటారు. ఆ యజ్ఞానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా అతను ఘనంగా మర్యాదలు చేస్తాడనమాట. అతని ఔదార్యానికి దాన నిరతికి తపస్సులందరూ, అక్కడ వచ్చిన మహర్షులందరూ కూడా ఆశ్చర్యపోతారు. ప్రజలందరూ అతని దానశీలతను పదే పదే ప్రశంసిస్తారన్నమాట. అతను దాన గుణాన్ని పదే పదే అక్కడున్న ప్రజలందరూ, ఆ గ్రామంలో ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రశంసిస్తూ ఉంటారు. ఈ వార్త ఇంద్రుడి దగ్గరకు వెళ్తుంది. అతని ఔదార్యాన్ని పరీక్షించాలని అనుకుంటాడు. ఆ యజ్ఞ వేదిక మీద ఒక పావనం వచ్చి వాలుతుందన్నమాట. వచ్చి శిబి చక్రవర్తి దగ్గరకు వచ్చి, నన్ను రక్షించు, డేగ నన్ను తరుముతుంది, అది నన్ను చంపి ఆహారంగా తినాలని అనుకుంటుంది. దాని బారి నుండి తమ ప్రాణాలను కాపాడమని దీనంగా వేడుకుంటుంది. ఆ డేగ బారి నుండి తమ ప్రాణాలని కాపాడమని
దీనంగా కోరుకుంటుంది ఆ పావురం. పావురం తనను నిమురుతూ తన ప్రాణం కాపాడుతానని శిబి చక్రవర్తి హామీ ఇస్తాడు. ఇంతలో పావురం తనకు ఆహారం అని, దాన్ని నేను తినాలి, నా ఆకలి తీర్చుకోవాలి, దాన్ని వదిలిపెట్టమని డేగ శిబి చక్రవర్తిని కోరుకుంటుంది అనమాట. అప్పుడు శిబి చక్రవర్తి ఏమంటాడంటే, ఈ పావురం నాకు శరణు కోరింది, తన ప్రాణాలు కాపాడుతానని నేను మాట ఇచ్చాను. ఆ పావురానికి బదులుగా నీవు ఏదైనా ఆహారాన్ని కోరుకో, నేను దాన్ని నీకు సమర్పిస్తాను అని శిబి చక్రవర్తి డేగతో చెప్తాడు. అప్పుడు ఆ డేగ పావురం బరువుకి సమానమైన నీ శరీరంలోని మాంసాన్ని నాకు ఇవ్వమని ఆ డేగ కోరుకుంటుంది. అప్పుడు ఆ శిబి చక్రవర్తి ఏం చేస్తాడంటే, తన శరీరంలోని కొంత భాగాన్ని త్రాసులో పావురాన్ని పెట్టి మాంసాన్ని కూడా ఒక పళ్ళెంలో వేస్తాడు. ఎంతకు కూడా ఆ పళ్ళెము పావురం యొక్క బరువుకి సరితూగదు. ఇంకా శరీరంలోని ఇంకా కొంత భాగాన్ని తీసి వేస్తాడు. అలా వేస్తుండగా రక్తం కారుతూ ఉంటుంది. అతను రక్తంలో మునిగిపోతాడు. అయినా సరే అతను వేసిన మాంసము ఆ పావురానికి సరితూగదు. అప్పుడు శిబి చక్రవర్తి ఏం చేస్తాడంటే, ఆ పళ్ళెంలో తనే స్వయంగా కూర్చుంటాడు. ఆ త్యాగగుణాన్ని చూసి ఇంద్రుడు ప్రత్యక్షమవుతాడనమాట. నెక్స్ట్ అదే విధంగా సహర్ష వీరకర్ణనే శరీర చర్మ బీదియా. కర్ణుడు కూడా దానగుణానికి మారుపేరు అనమాట. సహజ కవచ కుండలాలతో జన్మించిన కర్ణుడు కూడా దానకర్ణుడు అనమాట. అతని దానగుణానికి ఎవరు కూడా సరిపోరు. కవచ కుండలాలతో జన్మించడం వల్ల తమ కుమారునికి ప్రాణహాని ఉందని దేవేంద్రుడు ఏం చేస్తాడంటే, బ్రాహ్మణుని రూపంలో వచ్చి కర్ణుడికి తమ కవచ కుండలాలను దానం చేయమని కోరుతాడు. కర్ణుడు ఏం చేస్తాడంటే, తన శరీరానికి ఉన్న సహజ కవచ కుండలాలను తీసి అతనికి దానమిస్తాడు. ఈ విధంగా అనాది నుండి ఎంతో మంది తమ జీవితాలను ఇతరుల కోసం త్యాగం చేశారు, ఇతరుల కోసమే జీవించారు, ఇతరుల కోసమే మరణించారు. నిత్య అంటే శాశ్వతం కాని, దేహ అంటే శరీరము, అంటే శరీరం అనేది శాశ్వతం కాదు. మనిషి యొక్క మంచి పనులు మనిషియే శాశ్వతము. అతను మంచి కార్యాలు చేస్తే అతను అందరి మనసుల్లో శాశ్వతంగా జీవించి ఉంటాడు. అలాంటి అనాది జీవి శాశ్వతము కాని దేహం కోసం ఎందుకు భయపడాలి అని ఇక్కడ కవి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, సహానుభూతి చాహియే మహావిభూతి హై యహి, వశీకృత సदैव है बनी हुई स्वयं ही, विरुद्धवाद बुद्ध का दया प्रवाह में बहा, विनीत लोक वर्ग क्या ना सामने झुका रहा, आहा वही उदार है परोपकार जो करे, वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे. ఇందులో కవి ఏమంటున్నాడంటే, మనుషుల్లో సానుభూతి, దయ, కరుణ వంటి లక్షణాలు ఉండాలి. వాటిని భగవంతుడు కూడా ఇష్టపడతాడు. దాని ముందు ప్రపంచం కూడా, అంటే మహి అంటే ధర, భూమి కూడా వశమై ఉంటుంది. ఈ సహానుభూతి, దయ, కరుణ యందు భూమి కూడా వంగి వశమై ఉంటుంది. ఎదుటివారికి చూపించే సానుభూతి అనేది చాలా గొప్ప సంపద అన్నమాట. ఇలాంటి గుణాలన్నీ కూడా అందరి మనసుల్లో ఉండాలి. ఇలాంటి గుణాలను దేవుడు కూడా ఇష్టపడతాడు. వీటికి మంచి ఉదాహరణ ఎవరంటే బుద్ధ భగవానుడు. బుద్ధుని కాలంలో ప్రజలకు కలిగే కష్టాలను చూడలేక బుద్ధ భగవానుడు ఆ కాలంలోని మూఢ విశ్వాసాలను, మూఢ నమ్మకాలను విరుద్ధంగా ప్రవర్తిస్తాడు. కృతజ్ఞతగా ప్రపంచమంతా కూడా ఆయనకి పూజిస్తుంది. అంటే ఎదుటివారి ముందు దయ, సానుభూతి, కరుణ ఇలాంటి లక్షణాలు గలవారు ప్రపంచం అంతా కూడా పూజింపబడతారు అని ఇక్కడ ఈ కవితలో చెప్పడం జరిగింది. అందుకే చివరిలో చూడండి, వహి ఉదారహే పరోపకార జో కరే. వహి ఉదారహే, ఉదారహే అంటే దయాశీలుడు. అతనే దయాశీలుడు. ఎవరంటే పరోపకారం చేసేవాడు. పరోపకారం అంటే ఇతరులకు సహాయం చేసేవాడు, ఎదుటివారి కష్టాలను పంచుకునేవాడు. అతనే నిజమైన దయాశీలుడు. వహి మనుష్య హై కి జో మనుష్య కే లియే మరే. అతనే నిజమైన మనిషి, ఎవరైతే తోటి మనిషి కోసం ప్రాణాలను అర్పిస్తాడో అతనే నిజమైన మనిషి అని ఇక్కడ చెప్పడం జరిగింది. గతీజీ, ఉసీనరుడు, రంతిదేవుడు, కర్ణుడు మరియు బుద్ధుడు లాంటి పుణ్య పురుషులందరూ కూడా తమ జీవితాన్ని, తమ సర్వస్వాన్ని ఇతరుల కోసం త్యాగం చేశారు. వీరు తమ కోసం కాకుండా ఎదుటి వారి కోసం జీవించారు, అలాగే మరణించారు. అందువల్లే ఇప్పటికీ కూడా మనము వారిని చిరకాలం గుర్తించుకోగలుగుతున్నాం. అంటే వీరు చరిత్రలో కానీ పురాణాల్లో కానీ
వీరి పేరు నిలిచిపోయింది. అంటే వీరు చనిపోయినా సరే అందరి మనసులో జీవించి ఉన్నారు. అందుకే కవి ఏమంటున్నారంటే, అశాశ్వతమైన ఈ జీవితంలో మనము మృత్యువుకి ఎందుకు భయపడాలి, చనిపోయినా బ్రతికినా సరే మనం ఎదుటి వారికి పనికొచ్చేలా ఏదో మంచి పని చేసి జీవించాలి, అదేవిధంగా చనిపోవాలి. అప్పుడే మన జీవితము, మన మృత్యువు కూడా సుసంపన్నమవుతుంది అని ఈ కవితల ద్వారా మనకు కవి తెలియజేయడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడితోటి ఈ లెసన్ యొక్క ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం మిగతా 4 పాయింట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ తెలుగులో చేసుకుందాం.